చేరువచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రేమవందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినమున ప్రభు మన జ్ఞాపం చేసుకుని మన జీవితాలు మరొక నూతన దినమును దయచేసి ఇలా ఉదయకాల సమయంలో ఆయన సన్నిధిలో సమకూర్చబడి ఆయన గురించి జ్ఞాపం చేసుకుని స్తుతించి కనపరచడానికి సజీవులుగా ఉంచిన ప్రభును మరి మన హృదయమారా కృతజ్ఞత చెల్లించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి సమాహాసాన్ని బట్టి దేవుని గణపరిద్దాం. శేషగా జీవం ప్రారంభించి 4916వ దినమున సమకూర్చబడ్డాం. దినమున 17 జూన్ 2026 తేదీ ఈ కూడికను ప్రారంభంతో మరి ప్రార్థన చేసుకుందాం. మన పెద్దలు ప్రియులు ఇజ్రాయెల్ అన్న వైఎంసీ చేరవాడి నుంచి ఉన్నారు. ప్రార్థన చేయాలని కోరుచున్నాం. మార్నింగ్ కాన్ఫరెన్స్ లో చేరుకొచ్చిన పెద్దలందరికీ, విశ్వాసులకు, సేవకులందరికీ ప్రభు నామమున వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ముఖ్యంగా మమ్మల్ని ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమగల దేవ, మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారం కలిగిన దేవ, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము. మరి గడిచిన రాత్రి మా దేహాలకు మంచి విశ్రాంతినిచ్చి మా పడకల నుండి సజీవులుగా లేపి మార్నింగ్ కాన్ఫరెన్స్ అనే జూమ్ కార్యక్రమములు అనేక ప్రాంతముల నుండి, ప్రదేశాలను, గ్రామాల, పట్టణాల నుండి ఒక వేదికపై తీసుకుని వచ్చి నీ ఘనమైన నామాన్ని స్తుతించి కొనియాడి కృపను మా అందరికీ అనుగ్రహించినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. సహాయం చేయమని నీ పాసనదిలో ప్రార్థిస్తున్నాం దేవా. మెట్టుకు మా దాయన ఈ ఉదయకాలమున మరియు మరొకసారి బిడ్డలందరినీ క్షేమంగా చేర్చండి. ఇంకా జాయిన్ కావలసిన వారందరినీ కూడా త్వరపెట్టి జాయిన్ అవ్వలాగున ఈ అమూల్యమైనటువంటి మాటలు విని వాటిని అనుసరించి జీవించడానికి దయపాలించము. మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నామయ్యా, నేను నిశ్చిస్తున్నాం. మమ్మల్ని అందరినీ కూడా నీ కరుణ గల బాహుబల హస్తాలకు అప్పచెప్పుకుంటూ మా అందరి ద్వారా మీరు ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపించుకోమని మా ప్రాణప్రియుడు, మా రక్షకుడు, మా విమోచకుడును, మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన మహిమగల నామమున స్తుతులు స్తోత్రాలు చెల్లించి కూడికను ప్రారంభించుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఇది ప్రార్థించిన ప్రియులు పెద్దలు ఇజ్రాయెలునకు ప్రేమ వందనాలు. ఈ సమయంలో మన మధ్య పాట పాడటానికి ప్రియులు జొన్నగొడ్డ శివ బ్రదర్ ఉన్నారు, నెల్లూరు నుంచి. మరి పాట పాడి వింటారు. వందనాలు. పల్లవి 2 చరణాలు మాత్రమే పాడాలని కోరుచున్నాను. క్రైస్తవ సునాద కీర్తన నుంచి 45వ పాట పడుకున్నాం. దయామయా మాయేసయ్యా, మా స్తుతులనందుకో. దయామయా మాయేసయ్యా, పాపపు మలినంబుతో నల్లని మానంబుతో మలినమైన బ్రతుకుతో నలిగి కోములు చుండగా విలువదు నీ రక్తంబుతో వెలిగించినావుగా. దయామయా మాయేసయ్యా, మా స్తుతులనందుకో. దయామయా మాయేసయ్యా, అతి మనోహరుండవు, అతి కాంక్షణీయుడవు,
10,000 మందిలో 10,000 మందిలో గుర్తింపదగిన వాడవు. నీవు మారిపోయి మాకు సొగసునొసగితివి. దయామయా మాయేసయ్యా, మా స్తుతులనందుకో. దయామయా మాయేసయ్యా. అన్నా వందనా. ప్రభుదాస్ అన్న అన్మిట్ అవ్వండి. సాధు సుగుణరావు గారు రచించిన పాట, చక్కటి పాట. మంచిది, చక్కటి పాట పాడి ప్రభువును స్తుతించిన ప్రియులు శివ గారికి జూమ్ తరపున ప్రేమవందనాలు. సమయంలో మన మధ్యన దేవుని దాసులు మరి ఈ ప్రభాకర్ అన్న గారు మార్కాపురం నుంచి ఉన్నారు. దాసుడు వాక్యం అందిస్తుండగా దాసుడు బలపరచులాగున మన మధ్యన దేవుని దాసులు పి జాన్ పాల్ అశ్వాబాద్ నుంచి ఉన్నారు. ప్రార్థించాలని కోరుచున్నాం. నిత్య నివాసమైనటువంటి మహేశ్వర ప్రభువా, నిరంతరము స్తోత్రార్హుడు అయినటువంటి మా తండ్రి, నీతి సూర్యుడా, నీతికి రాజా, మమ్మల్ని నీతిమంతులుగా చేయటానికి నిత్యత్వమును విడిచి నిలువెల్లా మా కొరకాయ గాయాలు పొంది మప్పించినటువంటి నిత్య రక్షణకై స్తోత్రాలయ. ఆ అద్భుతమైనటువంటి రక్షణలో తొలగిపోకున్నట్లు నేటి వరకు కొనసాగటానికి నువ్వు చూపుతున్నటువంటి కృప, ఇది కేవలం నీ కృప నాయన. మీ కృపే. మరొక నూతన దినమును మాకు ఇచ్చావు. మీ వాక్యము దేవా, మీ దాసుల ద్వారా మీ వాక్యమును వినబోతూ ఉండగా దయగలిగినటువంటి మీ సహాయం కొరకు ఎదురు చూస్తూ శక్తిమంతుడనే సుప్రభు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇది ప్రార్థించిన ప్రియులు దేవదాసులు జాన్ పాలకు వందనాలు చెల్లిస్తున్నాం. సమయంలో మరి మన ప్రియులు దేవుని దాసులు ప్రభాకర్ అన్న గారు మార్కాపురం నుంచి ఉన్నారు. అన్న వందనాలన్నా. ప్రభాకర్ అన్న వందనాలు. వందనాలన్నా. సమయాన్ని అన్నకు అప్పచెప్తున్నాం. ప్రభునామంలో అందరికీ వందనాలండి. దేవుని మహాకృప చేత మరొక ఉదయకాల వేళ ప్రభు పాదసముఖంలో మనందరము దేవుని వాక్యాన్ని వినడానికి ప్రభు తన కృప సహాయము నాకందరికీ దయచేశారు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తాను. ఉదయకాల వేళ మన వాక్య ధ్యానం కొరకు అపోస్తల కార్యముల గ్రంథము 20వ అధ్యాయం. అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం. 17వ వచనం నుండి మనం కొన్ని మాటలు చదువు. వచనం 17. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించాడు. వారు తన యొద్దకు వచ్చినప్పుడు వారితో ఇట్లన్నాడు, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగో నడుచుకుంటున్నో మీరే ఎరుగుదురు. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడిచుచు సంపూర్ణ వినయభావముతో నేను ఎలాగూ ప్రభువును సేవించుచుంటున్నా మీకే తెలియదు. మరియు ప్రయోజనకరమైనది ఏదియో దాచుకునక బహిరంగముగాను ఇంటింటాను మీకు తెలియచేయచ్చు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసు క్రీస్తు నందు
విశ్వాసం ఉంచవలెను అని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగు సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియను. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడినై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏవేవి సంభవించునో తెలియదు గాని బంధకములను శ్రమలను నా కొరకు కాచుకుని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నాడని తెలియను. 27వ వచనం. దేవుని సంకల్పమంతయు మీకు తెలపకుండా నేనేమీ దాచుకొనలేదు. దేవుడు తన ప్రయత్నమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గురించి మేము మట్టుకు మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలేను అని వంకర మాటలను పలుకు మనుషులు మీలోనే బయలుదేరు. కావున నేను 3 రాత్రింబవళ్ళు కన్నీళ్లు విడిచొచ్చు 3 సంవత్సరములు రాత్రింబవళ్ళు కన్నీళ్లు విడిచు ప్రతి మనుషునికి చెప్పి దాన్ని ఎదుర్కొన్నా చేసుకుని ప్రభువారు మన కొరకై ఈ మాటలు దీవించుగాక. ప్రియమైన సోదర సోదరులారా, మనందరూ మరొకసారి ఆయన దివ్య సముఖంలో ఆయన మాటలు వినడానికి ప్రభువు తన కనికరాన్ని మనకు మనం చదువుకున్న లేఖన భాగము సందర్భము మనము ఎరుగుదు. అపోస్తలుడైన పౌలు గారి సేవా పరిచర్యలో చివరి ఘట్టాల్లో ఇదొక భాగం అన్నమాట. ఆయన ప్రభువు కొరకు పరిగెత్తి ప్రయాసపడి సంఘాల క్షేమం కొరకు ఆత్మల రక్షణ కొరకు పౌలు గారు ప్రయాసపడిన వాడుగా మనకు కనబడుతున్నాడు. అది మాత్రం కాకుండా ఆయన రాబోయే తరానికి ఒక మంచి మాదిరిని ఏర్పరిచి జీవించి వెళ్ళిన నాయకుడిగా కూడా మనకు కనబడు. రాబోయే కాలంలో ఎవరైనా సంఘాల్లో జీవించేటప్పుడు దేవుని మహిమ కొరకు ఒక వ్యక్తి ఎలాగ బ్రతకాలి అంటే అపోస్తలుడైన పౌలు గారిని మనం గమనిస్తే మనకు తేటతెల్లం అవుతుంది. అందులో భాగంగా ప్రభు కొరకు నమ్మకంగా యోగ్యంగా జీవించిన వానిగా ఆయన ఎఫెసు నుండి పెద్దలను మిలేతునకు పిలిపించుకొని వారికి కొన్ని ముఖ్యమైన సూచనలు ఆయన చేస్తున్నాడు. ఎందుకు ముఖ్యమైన సూచనలు చేస్తున్నాడు? కారణం ఏంటి అంటే ఆయన యెరూషలేమునకు వెళితే ఇక మరలా తిరిగి రాడు. ఆ మాట అంటాడు చూడండి. ఆయన వచనము 36లో ఏం చదువుతున్నామంటే అతడు ఇలాగూ చెప్పి మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేసినప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. మీరు ఇక మీదట నా ముఖము చూడరు అని అతడు చెప్పిన మాటకు విశేషంగా దుఃఖించుచు పౌలు మెడ మీద పడి అతడిని ముద్దు పెట్టుకుని వారు ఓడ వరకు అతనిని సాగనంపిరి అన్న. మనము కలవడం ఇదే ఆఖరి అవుతుందేమో, ఇక మరలా మనం కలవమేమో, కాబట్టి మరలా మనం కలిసే అవకాశం లేదు. కాబట్టి నేను వెళ్ళబోయే ముందు అంటే ఇక కలవను అంటే అర్థం ఏంటంటే తాను ప్రభువు సన్నిధికి మరణం అవుతాను, ప్రభువు సన్నిధికి వెళతాను అన్న సంగతి పౌలు గారికి పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచను అని ఆయనే స్వయంగా చెప్పాడు. చూడండి వచనము
22, 23 వచనాలు. 22, 23 వచనాలు. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడినై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏవేవి సంభవించునో తెలియదు. బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇస్తున్నాడు. పౌలు గారికి యెరూషలేమునకు వెళితే అక్కడ ఇక నాకు బంధకాలేను, ఇక వెనక్కి తిరిగి రావడం కుదరదు అన్న సంగతి పరిశుద్ధాత్మ ద్వారా ఆయనకు బయలుపరచబడింది. ఆయన దాని కొరకు సిద్ధపడ్డాడు. కాబట్టి తన ఆఖరి దినాల్లో సంఘములో ఉన్న పెద్దలైన వారికి ముఖ్యమైన సూచనలు చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆ సూచనలకు కొలమానం ఎవరు అని అంటే నేనే అన్నాడు. ఆ సూచనలకు కొలమానం ఏంటి అని అంటే నేనే. పెద్దలుగా మీరు సంఘాన్ని ఎలా జాగ్రత్తగా నడిపించాలో, సంఘములో ఎలాగూ ప్రవర్తించాలో దానికి ఆనవాళ్ళు, గుర్తులు నన్ను బట్టి చూడండి, నేను ఎలాగూ జీవించానో చూడండి, ఎలాగో నడుచుకున్నానో చూడండి, మీరు కూడా అలాగే ఉండండి అని. కాబట్టి ఈ అధ్యాయంలో 20వ అధ్యాయంలో మనం చదువుకున్న లేఖన భాగంలో సంఘములో పెద్దలుగా ముందుండి నడిపించే నాయకులుగా ఉన్న వారందరికీ దీన్ని ఏమంటారంటే ఒక మోడల్ లైఫ్ అన్నమాట. మోడల్ లైఫ్. సంఘానికి నాయకత్వం వహించి పెద్దలుగా ఉండి కాపరులుగా ఉండి ముందుండి నడిపించేవారు ఎలా ఉండాలి అని అంటే సింపుల్ గా పౌలు గారు లాగా ఉండాలి. పౌలు గారు ఎలా ఉన్నాడు అని అంటే తాను జీవించి చెప్పాడు. ఈ మాట మనం మనసులో పెడదాము. మాదిరికరంగా ఉండడము అనంటే చేసి చూపించి చెప్పడం. ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మాదిరి. ఆయన ఏం చేశాడో చూడండి. ఆ మాట చదువుదాము, సహాయకరము. ఇదే అపోస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయం. అపోస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 1, 2 వచనాలు. ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు, ఆ ముక్క పట్టుకుందాం మనం. అంటే యేసు ప్రభువారు బహిరంగ పరిచర్య ప్రారంభించింది మొదలు, శిష్యులను ఏర్పరచుకుంది మొదలు, అపోస్తలను ఏర్పరచుకుంది మొదలు, ఆయన పునరుద్ధానుడై పరమునకు వెళ్లే వరకు ఏం చేశాడు అనంటే ఇక్కడ అన్నాడు, పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించి తిని అన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు చేయుటకు బోధించుటకు ఆరంభించిన వాటన్నిటిని అన్నాడు. సహజంగా అయితే అది రివర్స్ లో ఉండాలి, బోధించుటకు చేయుటకు అని. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ మన కొరకు ఆయన చేయుటకు బోధించుటకు అని రాశాడు. అంటే బోధ ముందు చేత తర్వాత అన్నట్టుగా మన ప్రభు మాదిరి పెట్టలేదు. మన ప్రభు మాదిరి ఏంటి అనంటే ముందు ఆయన ఏం బోధించాలనుకున్నాడో దానిని చేసిన వాడిగా మనకు కనబడుతున్నాడు. ఏం బోధించాలనుకున్నాడో దాన్ని చేసి ఆ తర్వాత చేసిన వాటిని బోధించిన వాడుగా మన ప్రభు ఆయన యేసుక్రీస్తు మనకు కనబడుతున్నాడు. ఇదే మాదిరి మనము సంఘాల్లో కూడా పాటించగలిగితే సంఘాలు క్షేమం పొందుతాయి. సంఘాలకు మాదిరికరమైన నాయకత్వం అవసరం. ఇంకో మాటలో ఇలా చెప్దాము, పెద్దలు అంటే సంఘమంతటికి మాదిరికరమైన వ్యక్తులు అని జ్ఞాపకం పెడదాం. సంఘమంతటికి మాదిరికరమైన వ్యక్తులు, ఆయన వలె జీవించాలి అని మాదిరి చూపించవలసిన వారు. పౌలు గారు అదే విషయాన్ని సంఘాల్లో చెప్తున్నాడు. ఎఫెసీ సంఘ పెద్దలను పిలిపించి
నేను ఎలాగున్నాను అన్నాడు. చూడండి వచనం 18 అపోస్తల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనం 18వ వచనం చదువుదాం. సహాయం వారు తన యొద్దకు వచ్చినప్పుడు వారితో ఇట్లా నేను ఆసియాలో కాలు పెట్టిన దినం నుండి ఆ ముఖ పట్టుకుందాం. ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్ల కాలము మీ మధ్య ఎలాగూ నడుచుకుంటునో ఇదే ఎరుగుదురు అన్నాడు. ఆయన జీవితము తెరచిన పుస్తకం లాంటిది. పౌలు గారి జీవితము తెరచిన పుస్తకం లాంటిది. ఎవరికి అని అంటే సంఘ పెద్దలకు. ఎందులో అనంటే అక్కడ అన్నాడు ఎలాగూ నడుచుకుంటునో అన్నాడు. లివింగ్ లైఫ్ అన్నమాట. మాదిరికరమైన ప్రాక్టికల్ లైఫ్ జీవించిన వాడుగా అపోస్తలుడైన పౌలు గారు మనకు కనబడుతున్నాడు. మీ మధ్య ఎలాగూ నడుచుకుంటున్నాడు. ఎంతకాలం? ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 1 నెల కాదు, 2 నెలలు కాదు. అక్కడ అన్నాడు మీ మధ్య కాలు పెట్టిన దినము నుండి నేటి దినం వరకు. మీ మధ్య కాలు పెట్టిన దినము నుండి నేటి దినం వరకు అంటే అర్థం ఏంటంటే మనము నాయకులుగా ఎల్లప్పుడూ సంఘములోని వారికి మాదిరికరంగానే ఉండాలి. ఎల్లకాలము అని జ్ఞాపకం పెడదాం. ఎల్లకాలం. ఒకప్పుడు బాగున్నారు, ఇప్పుడు బాగులేరనే మాట రాకూడదు. ఒకప్పుడు చాలా బాగా ఉండేను, ఒకప్పుడు బాగా బోధించను, ఒకప్పుడు బాగా ప్రార్థించను అంటూ పాస్ట్ టెన్స్ గురించి చెప్పకూడదు. పాస్ట్ టెన్స్ ఆర్ ప్రజెంట్ టెన్స్ ఆర్ ఫ్యూచర్ టెన్స్. మనం ఎల్లకాలము ఒకే రకమైన మాదిరితో సంఘానికి మేలుకరమైన మాదిరి. ఇక్కడ ఎలాగూ నడుచుకుంటునో అంటే అర్థం ఏంటంటే నేను మేలుకరంగానే నడుచుకున్నాను అని అర్థం. నేను నా నడత మీకు నష్టాన్ని కలిగించలేదు. నా నడత మీకు నష్టాన్ని కలిగించలేదు. నేను జీవించిన జీవితము మీకు మేలును చేకూర్చింది. నేను మీకు మాదిరికరంగా జీవించాను అని చాలా చాలా ధైర్యంతో చెప్తున్నాడు పౌలు గారు. మన గురించి ఎవరైనా ఈ అన్న చాలా మాదిరికరమైన వాడు, ఈ సహోదరి చాలా మాదిరికరమైంది అని చెప్పడానికి అది కొంత సులభతరమైంది. ఎందుకంటే అది అభిమానంతోనో లేకపోతే ఏదో కారణంతో చెప్పడానికి అవకాశం ఉంది. కానీ నాకై నేను డిక్లేర్ చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి. చాలా చాలా గుండె ధైర్యం ఉండాలి. కారణం ఏంటంటే నేను ధైర్యంగా మీ మధ్య ఎలాగూ నడుచుకున్నానో మీకే తెలియను అని చెప్పాలంటే ఎంతో ధైర్యము ఉండాలి. ప్రియమైన వారులారా, ఈ మాట మనకు నేను ఇట్లా జ్ఞాపకం చేస్తాను. ధైర్యముతో కూడిన ప్రవర్తన కలిగిన వారుగా ఉండాలి. మనం ధైర్యముతో కూడిన ప్రవర్తన కలిగిన వారుగా ఉండాలి. మనము దేవుని వాక్యంలో వ్రాయబడినట్టుగా నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉండును అని వ్రాయబడ్డట్టుగా మనము నీతిగా బ్రతికితే, యథార్థంగా బ్రతికితే ధైర్యంగా ఉంటాం. అందులో మనకు ఇబ్బందులు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, అపవాదులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అయినా అందులో మన ధైర్యమైన ప్రవర్తన చాలా చాలా అవసరమైంది. పౌలు గారి మాట చాలా ధైర్యంగా చెప్తున్నాడు. నేను ఎలాగూ నడుచుకుంటున్నా మీరే ఎరుగుదు. ఇంకొకటి ముందుకేసి ఆయన చెప్పిన 2 స్టేట్మెంట్లు కూడా మనం ఎరుగుదాం. చూడండి, ఒక స్టేట్మెంట్ ఇలా నేను చదువుతున్నాను, ఒక స్టేట్మెంట్ ఇలా చదువుతున్నాను. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము వచనం 17. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. డిక్లేర్ చేశాడు, నన్ను పోలి నడుచుకోండి అంటే అర్థం ఏంటంటే నేనే మ్యాండేటరీ, నేనే మోడల్, నాలాగానే ఉండండి. ఎందుకు అనంటే నేను
ఉండవలసినట్టుగానే ఉన్నాను, నడవలసినట్టుగానే నడిచాను అని అర్థం. నేను నడవలసినట్టుగానే నడిచాను, ఉండవలసినట్టుగానే ఉన్నాను, జీవించవలసినట్టుగానే జీవించాను, మాట్లాడవలసినట్టుగానే మాట్లాడించాను. ఇక అన్నిట్లో నేను ఎలాగో నడుచుకోవాలో అలాగే నడుచుకున్నాను. క్రింద మాట చూడండి. మేము మీకు మాదిరి అయ్యున్న ప్రకారము నడుచుకును వారిని గురిపెట్టి చూడుడి అన్నాడు. మేమే మీకు మాదిరి అన్నాడు. చూడండి, మేమే మీకు మాదిరి. ఈ మాట చెప్పడానికి చాలా చాలా ధైర్యం కావాలి. మాట చెప్పడానికి చాలా ధైర్యం. అంటే సంఘములో పెద్దలుగా నాయకులుగా ఉన్నవారు, పెద్దలుగాను నాయకులుగాను ఉన్నవారు ఎలా ఉండాలి అంటే ఎదుటి వారికి చాలా మాదిరికరంగా ధైర్యం ఇచ్చేవారుగా ఉండాలి వారి ప్రవర్తన. ఇంకొక అడుగు ముందుకేసి కొరింథీ పత్రికలో వ్రాయబడిన మాట కూడా మనం మెరుగుదాం. అవసరం కోసం నేను చదువుతున్నాను. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం. 11:1 నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. నా ప్రవర్తనకు మాదిరి ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నాడు. నా ప్రవర్తనకు మాదిరి ప్రభు అయిన యేసుక్రీస్తు. మీకు మాదిరి నేను అన్నాడు. మీకు మాదిరి నేను. నాకు మాదిరి ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నేను అనుసరించి నడుస్తున్నాను. మీరు ఇప్పుడు నన్ను చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తును అనుసరించి నడిచినట్టుగానే ఉంటుంది అనే మాట చెప్పడానికి చాలా గుండె ధైర్యం కావాలి. పౌలు గారి మాట 2 సార్లు చెప్పాడు, నన్నే పోలి నడుచుకో. కారణం ఏంటి అంటే నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను. ప్రియమైన వారులారా, పెద్దలుగా ఉండడము అంటే అర్థం ఏంటంటే మాదిరికరంగా జీవించడం. మాదిరికరంగా జీవించడం. పెద్దలుగా ఉండడం అంటే కేవలం ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడము, ముందుండి కార్యక్రమాన్ని నడిపించడము, ఆదివారం అయిపోయిన తర్వాత చందా సంచి సంకలో పెట్టుకొని వెళ్ళిపోవడము, లెక్కలు చూడటము, ఇది కాదు. అవి పనులు. దానికంటే ముఖ్యమైనది మాదిరికరమైన జీవితం. దానికంటే ముఖ్యమైనది మాదిరికరమైన జీవితం. ఇలా చెప్తాను మనకు అర్థం కావడానికి. పెద్దలుగా ఉన్నవారు సంఘంలో ఇలా ప్రకటన చేస్తారు, మనకు 10 గంటలకు ఆరాధన, అందరూ సమయానికి రావాలి అని ప్రకటన చేస్తే, ప్రకటన చేసే ఆయన అందరికంటే ముందు ఉండాలి. ప్రకటన చేసే ఆయన అందరికంటే ముందు ఉండాలి. ఎప్పుడో 1-6 సందర్భాల్లో అననుకూల పరిస్థితుల్లో దానికి క్షమాపణ ఉంటుంది. మనుషులం కాబట్టి, ప్రయాణాలు ఉంటాయి కాబట్టి, అనారోగ్యము శరీరము ఉంది కాబట్టి ఎప్పుడైనా 1-2 సందర్భాల్లో తప్పిపోతే తప్పిపోతామేమో, కానీ ఎల్లప్పుడూ సంఘములో నాయకులుగా ఉండేవారు సమయానికి రండి, ఫలాని సమయం మనకు కూడిక సమయము అని ప్రకటన చేసేటప్పుడు మనం కుటుంబం అంతటితో ఈ ముక్క పట్టుకుందాం. మనం ఒక్కళ్ళం కాదు, కుటుంబం అంతటితో ముందుండాలి. కుటుంబాలుగా సంఘానికి రండి అని ప్రకటన చేసేటప్పుడు కుటుంబంగా ముందు మనం కనపడాలి. దేవుని సన్నిధిలో ఆశీర్వాదం ఉన్నది అని మనం బోధించేటప్పుడు ఆ ఆశీర్వాదము నా కుటుంబం అంతటికి కావాలి అనే ఆలోచన మన కుటుంబంలో నుండి పుట్టాలి. దాన్నే పౌలు గారు ఎక్కడ అంటున్నాడు, నేను ఎలాగో నడుచుకుంటునో అంటే అర్థం ఏంటంటే నడుచుకునే క్రమంలో మనము మన కుటుంబాలు కలిసి ఉన్నాయి అని మనం మర్చిపోవాలి. మనము మన కుటుంబాలు కలిసి ఉన్నాయి. అందరికీ మనము మాదిరికరంగా ఉండాలి. ఎన్ని విషయాల్లో అంటే అన్ని విషయాల్లో మాదిరికరంగా ఉండాలి. ఒకటి, నడుచుకోవడంలో మాదిరి. ఆ మొక్కను అలాగ మనసులో పెడదాం. చాలా పెద్ద సబ్జెక్టు. మనము ప్రభు చిత్తం అయితే మనము భాగాలుగా ఆలోచన చేయొచ్చు. 2వ మాట చూడండి, ఎందులో మాదిరి
అని అంటే మరలా మనము అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము 19వ వచనం 19వ వచనము ఆఖరి మాట చూడండి. నేను ఎలాగు ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను అన్నాడు. ప్రభువును సేవించడంలో మాదిరి, నడుచుకోవడంలో మాదిరి నెంబర్ 1. నెంబర్ 2 మనం చదువుతున్నాము ప్రభువును సేవించడంలో మాదిరి. మన డ్యూటీ ఏంటి అంటే అల్టిమేట్ గా మనందరము ప్రభువును సేవించవలసిన వారమైన, అంటే మన పైన ఒక ఆయన నాయకుడు ఉన్నాడు అనే సంగతి మనం మర్చిపోకూడదు. ఇక్కడ ఆయన యేసును సేవించుచుంటినో అని గాని, క్రీస్తును సేవించుచుంటినో అని గాని, దేవుని సేవించుచుంటినో అని గాని పౌలు గారు ఆ పదాన్ని వాడలేదు. ఇక్కడ ఆయన వాడిన పదం ఏంటంటే ప్రభువును సేవించుచుంటినో అన్నాడు. అంటే అర్థం ఏంటంటే నాకు పైన ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు నేను లెక్క చెప్పాలి, ఆయన ఎదుట నేను నడుస్తున్నాను, ఆయనను నేను సేవిస్తున్నాను అన్నాడు. నా పైన ఒక ఆయన ఉన్నాడు, ఆయన వెంబడి నేను వెళ్తున్నాను, ఆయన నేను సేవిస్తున్నాను. మనము రక్షించబడిన నాడు మనం ఒప్పుకున్నది అదే, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని అని మనం చదువు. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పు, ఆయనను ప్రభువుగా మనం ఒప్పుకున్నాం. ప్రభువుగా ఒప్పుకోవడం మాత్రమే కాదు, ప్రభువుగా మనం ఆయన సేవించవలసిన వారమై, ప్రభువుగా ఆయన కాడి క్రింద జీవించవలసిన వారమై, మన పైన ఒక నాయకుడు ఉన్నాడు, ఆయనకు మనం లెక్క అప్పచెప్పాలి అనే స్పృహ కలిగి ఆయనను సేవించాలి. ఈ సంగతి ఎందుకు మనం మాట్లాడుతున్నామనంటే, మా నేడు సంఘాల్లో అనేక మంది తామే ప్రభువులైనట్టుగా ఉంటూ ఉన్నారు. సంఘాల్లో వాళ్ళు చెప్పిందే వేదము, వాళ్ళు గీసిందే గీత, వాళ్ళు రాసిందే రాత అంటున్నారే. అలాగూ మేమేం చేస్తామో మీకు అనవసరము, మేము చేయదలిచింది చేస్తాము, మీరు మౌనంగా చూస్తూ ఉండండి అన్నట్టుగా సంఘాల్లో ప్రవర్తిస్తున్న వారికి పౌలు గారు ఇస్తున్న చాలా స్పష్టమైన మాదిరి ఏంటంటే, మనకు పైన ప్రభు ఉన్నాడు, ఆయనను అనుసరించి నేను నడుస్తున్నాను, ఆయననే నేను సేవిస్తున్నాను. అందుకని పేతురు గారి ముక్క మనకు ప్రస్తావించాడు. చూడండి, ఈ మాటను పేతురు గారు అన్నాడు. అపోస్తలుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు లేక 3 వచనాలు. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబడువు మహిమలో పాలివాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచు ఉన్నాను. అమ్మక పట్టుకున్నాం. ఇట్ ఈజ్ ఎ వార్నింగ్. ఏంటి ఆ వార్నింగ్? బలిమి చేతగాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్య ఉన్న, తర్వాత మొక్క పట్టుకున్నాము, దేవుని మందను, అది దేవుని మందను ఏం చేయాలి అంటే పై విచారణ చేయుచు దానిని కాయుడి అన్నాడు. పై విచారణ చేయడము అంటే అర్థం ఏంటంటే సరిగ్గానే నడవబడుతుందా లేదా అన్నది గమనించడము. నడవలసినట్టుగానే సమాజం నడుస్తూ ఉందా, మంద నడవలసినట్టుగానే నడుస్తూ ఉందా. కాయుడి అంటే అర్థం ఏంటంటే ఇంకొక ఆయన మనల్ని జీతానికి పెట్టాడు అని మనం మర్చిపోకూడదు. కాయుడి అంటే అర్థం ఏంటంటే మనల్ని ఇంకొక ఆయన జీతానికి పెట్టాడు, ఆయనకు లెక్క చెప్పాలి అనే ఉద్దేశంతో జాగ్రత్తగా చూడండి. తర్వాత మాట చూద్దాం, వచనం 3. మీకు అప్పగింపబడిన వారి పైన, ఆ మాట మనం జాగ్రత్త పడదాం. ఇందాక నేను ఆ మాట ప్రస్తావించింది అదే, మీకు అప్పగింపబడిన అన్నాడు. అప్పగింపబడిన అంటే అర్థం ఏంటంటే ఒక ఆయన మన చేతిలో పెట్టాడు అని అర్థం.
ఒక ఆయన మనకంటే గొప్పవాడు, మనకంటే శ్రేష్టమైన వాడు, వీటికి యజమానైన వాడు. ఆయన మన చేతుల్లో మనకు అప్పగించాడు. ఆయన మనకు అప్పగించాడు. అప్పగింపబడిన మంద అని మనం మర్చిపోకూడదు. ఇది అప్పగింపబడిన మందే గాని మనం తెచ్చుకున్న మంద కాదు, మనం కొనుక్కున్న మంద కాదు, మన సొంతమైన మంద కాదు. అది మన సంపాదన, మన ఆర్జితం కాదు. అది మనకు ఒక ఆయన అప్పగించాడు అంటే అర్థం ఏంటంటే, అప్పగించబడింది అని అంటే చాలా జాగ్రత్త వహించవలసింది. నేను ఈ మధ్య ఒక వివాహానికి వెళ్తూ మా ఎదురింటి వాళ్ళ కారు తీసుకెళ్ళాను. ఎదురింటి వాళ్ళ కారు తీసుకెళ్తే ఒక ట్రాఫిక్ లో ఒక లారీ వాడు ఆ, నేను తీసుకెళ్లిన కారును ఒక పక్కన పట్టించాడు. దానికి గీతలు పడ్డాయి, నొక్కుబడింది. ఓ చోట ఆ, ఆ, ఒక సిగ్నల్ లైట్ కూడా పగిలింది. ఇప్పుడు నేను ఎట్లా అప్పగించాలి? నేను అప్పగించేటప్పుడు, తెచ్చేటప్పుడు ఎలాగో నా చేతుల్లో నేను తీసుకున్నానో, ఇచ్చేటప్పుడు అలాగే అప్పగించాలి. నాకు ఆ లారీ తగిలిన దగ్గర నుంచి నాకంతా గిల్టీగా భయంగా ఉంది. అయ్యో, వాళ్ళకి తీసుకొచ్చానే, వాళ్ళకి నేను ఇచ్చింది ఇచ్చినట్టుగా అప్పగించలేకపోతున్నానే అనే భయము, అనే బాధ నాకుంది. ఇక్కడ కూడా అదే అదే క్రమంలో పేతురు గారు చెప్తున్నాడు, మీకు అప్పగింపబడిన మంద, ఆ మందకు మనం ప్రభువులం కాదన్నాడు. చూడండి, మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుండి. మందకు మాదిరులు. ఒక ఆయన ఎవరు అన్నాడు, మాదిరులుగా ఉండండి అంటే పాదిరులుగా ఉంటారన్న ఏదో మాట వాడాడు. కానీ పాదిరి అంటేనే కాపరి. ప్రియులరా, మనం మందకు మాదిరికరమైన వారుగా ఉండాలి. నడుచుకోవడంలో మాదిరి. ప్రభువులం కాదు, మనం సంఘంలో ప్రభువులం కాదు, మాదిరికరమైన వారు. అందుకని పౌలు గారు ఈ మాట రాశాడు, చాలా స్పష్టంగా రాశాడు. నేను ఎలాగూ నడుచుకుంటునో, నేను ఎలాగూ సేవించుచుంటినో. ఆయన ప్రభువు, ఆ ప్రభువు ఎదుట ఆ ప్రభువును సేవిస్తూ మీ మధ్య ఎలాగున్నాను అంటే అర్థం ఏంటంటే, ఒకటి ప్రవర్తనలో మాదిరి, రెండు భక్తిలో మాదిరి. ప్రభువును సేవించడంలో మాదిరి, భక్తిలో మాదిరి. సంఘానికి భక్తిలో మాదిరి మనమే ఉండాలి. సంఘానికి భక్తిలో మాదిరి మనమే ఉండాలి. మనల్ని చూస్తూ సంఘంలో వారు నడవాలి. మనం వారికి మాదిరికరంగా, అటు ప్రవర్తనలోను ఇటు భక్తి జీవితంలోను మాదిరికరంగా ఉండాలి అని మనకు జ్ఞాపకం పెట్టాం. తర్వాత మాట మనం చదువుదాం. చూడండి, తర్వాత మాట చదువుదాము. 20-21 వచనాల్లో, 20-21 వచనాల్లో, మరియు ప్రయోజనకరమైనది ఏదియో దాచుకొనక బహిరంగముగాను ఇంటింటాను మీకు తెలియచేయచ్చు, బోధించుచు దేవుని ఎదుట మారు మనస్సు పొంది మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచవల్లని యూదులకును గ్రీసు దేశస్థులకును నేను ఎలాగో సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియను. మూడవ మాదిరి ఏంటంటే సాక్ష్య జీవితంలో మాదిరి. సాక్ష్య జీవితంలో మనం మాదిరికరంగా ఉండాలి అంటే అర్థం ఏంటంటే, ప్రభువుకు మనము సాక్షులమై ఉండాలి. ప్రభువుకు మనము సాక్షులమై ఉండాలి. ఏ విషయాల్లో అంటే, ఒకటి క్రీస్తును గూర్చి, మారు మనసును గూర్చి బోధించడంలో మాదిరికరంగా ఉండాలి. రెండు, సాక్ష్య జీవితం కలిగి జీవించాలి, సాక్షిగా జీవించాలి. రెండో మాట మనం ఏం చదువుతున్నాం అంటే, ప్రయోజనకరమైన వాటిని నేర్పించడంలో మాదిరికరంగా సాక్ష్య జీవితం కలిగి జీవించాలి. ప్రయోజనకరమైన దాన్ని నేర్పించడంలో, బోధించడంలో మనము సాక్ష్య జీవితంలో లోపము లేకుండా ఉండాలి. మనము సాక్ష్య జీవితం లేకుండా అంటే అర్థమేనంటే, నేను ఎలాగో సాక్ష్యం ఇచ్చుచుంటినో అంటే అర్థమేనంటే, క్రీస్తు కొరకు సాక్షులుగా బ్రతకాలి. మనం క్రీస్తుకు సాక్షులుగా బ్రతకాలి అంటే మనము ప్రతి సందర్భంలో
మనకు అవకాశం ఉన్న ప్రతి సందర్భంలో ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాక్షులుగా మనం బ్రతకాలి. ఏం చెప్పి అంటే అక్కడ అన్నాడు చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలెను అని. అంటే సువార్త ప్రకటనలో, సాక్ష్య జీవితంలో మాదిరికరంగా ఉండాలి. క్రీస్తునందు విశ్వాసం ఉంచుటకు స్వార్థ విషయంలో, సంఘములో సాక్ష్యం ఇచ్చడంలో మాదిరికరంగా ఉంటారు. ఇందులో ఆయన రెండు రెండు పదాలు వాడాడు, యూదులకు గ్రీసు దేశస్థులకు అన్నాడు. అంటే స్వజాతి వారికి, విజాతి వారికి. పౌలు గారు యూదుడు, యూదులకు మాత్రమే నేను సువార్త చెప్పలేదు, గ్రీసు దేశస్థులకు కూడా సువార్త చెప్పాను. గ్రీసు దేశస్థులు అని అంటే అన్యులైన వారు. యూదులకు అన్యులకు అనే మాట యొక్క సారాంశం ఏంటంటే జాతి భేదము లేకుండా అందరికీ సాక్ష్యం చెప్పాలి. చాలా దుఃఖకరమైన సంగతి ఏంటంటే మన సంఘాల్లో చాలా స్థలాలకు వెళ్తా అన్న ఎక్కడంతా మనోళ్లే నాన్న అంటున్నారు. ఈ సంఘంలో అందరు మనోళ్లే అన్న, వేరే వాళ్ళు ఎవరు లేరన్న అంటున్నారు. సిగ్గుపడాలి, మనం సిగ్గుపడాలంటే అందరు మనోళ్లే అనే మాట వాడడం ఎంత సిగ్గుకరమైన మాట అది. అంటే మన కులం ఏదైతే ఆ కులంలో వాళ్ళు ఉంటే అందరు మనోళ్ళేనని గర్వంగా చెప్తారా? కానీ పౌలు గారు ఏం చెప్తున్నాడు, క్రీస్తును ప్రకటించడంలో నేను చాలా మాదిరికరమైన వాడిని. ఎవరెవరికి ప్రకటిస్తాను అంటే యూదులకు, అన్యులకు, యూదులకు, గ్రీసు దేశస్తులు. యేసు ప్రభు వారు ఏం చేశాడో ఒక మాట మనం చదువుదాము, సహాయకరము. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయము, ఎబ్రీలకు పౌలు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. 9వ వచనం, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణం అనుభవించాడు అనే మాట చదువుతున్నా. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణం అనుభవించాడు. ప్రతి మనుష్యుని కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణం అనుభవించాడు. అంటే సువార్త ప్రతి మనిషికి అందాలి. ప్రతి మనిషికి అని అంటే జాతి భేదము లేకుండా, కుల భేదము లేకుండా, ప్రాంతీయ భేదం లేకుండా అందరికీ సువార్త అందాలి అనే లక్ష్యము మనం కలిగి జీవించాలి. అది మన లక్ష్యమై ఉండాలి. మనం అన్ని ప్రాంతాలకు, అన్ని దేశాలకు మనం వెళ్ళం అనేది కాదు పాయింట్. అక్కడ మన గోల్, మన ఆలోచన ఏమై ఉండాలంటే ప్రతి మానవునికి సువార్త అందాలి. అందులో ఏ రకమైన మినహాయింపులు, అడ్డంకులు ఉండకుండా చూసుకోవాల్సిన వారమై. ఇది మనం గమనించాలి. కొన్ని స్థలాలకు వెళితే ఈ దృశ్యాలు కనబడతా ఉన్నాయి. కొన్ని స్థలాలకు వెళితే ఈ దృశ్యాలు కనబడుతుంది. అక్కడికే పరిమితం అయిపోతున్నారు. ఎక్కడికి పక్క వాళ్ళ జోలికి వెళ్ళట్లేదు. అక్కడ మనుషులు ఉన్నారన్న సంగతి కూడా మరిచిపోతున్నాం. అక్కడ మనుషులు ఉన్నారు అన్న సంగతి మర్చిపోతున్నాం. మనిషిని మనిషిగా చూడడం నేర్చుకున్నాము. ప్రతి మనిషికి యేసుక్రీస్తు అవసరము అన్న సంగతి మనం ఎరిగి ప్రభువును గురించి సాక్ష్యం ఇవ్వాలి. ప్రతి మనిషికి యేసుక్రీస్తు అవసరం అన్న సంగతి ఎరిగి ప్రభువును గురించి సాక్ష్యం ఇవ్వాలి. 1 నడుచుకోవడంలో మాదిరి, 2 ప్రభువుని సేవించడంలో మాదిరి, 3 ప్రభువుకు సాక్షులుగా జీవించడంలో మాదిరి, 4వ సంగతి మనం గమనిద్దాం. వచనము 22, 23 వచనాలు. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడినై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏవేవి సంభవించను మీకు తెలియను. బంధకములను, శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నావని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములో నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. 24 కూడా చదువుతున్నాను. అయితే దేవుని కృపాసువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును, నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలన నా ప్రాణమును నాకెంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకొనటం లేదు. ప్రభువు కొరకు శ్రమ పడ్డంలో మాదిరి. పౌలు గారు పెద్దలకు సాక్ష్యం చెప్తూ ఉన్నాడు, నేను ప్రభువు కొరకు ఎంత శ్రమనైనా భరిస్తాను. అది ఎంతవరకు అనంటే నా ప్రాణమును
పెట్టడానికైనా ఆ మాట వాడాడు చూడండి. ఆయన ఆ మాట వాడాడు, నా ప్రాణము నాకెంత మాత్రము ప్రియమైనది కాదు. అంటే ప్రభు పిల్లలుగా, పెద్దలుగా, నాయకులుగా మనము సంఘానికి ఎలాంటి మాదిరి చూపించాలంటే, ఎంత శ్రమనైనా భరించడానికి సిద్ధపడేంత మాదిరి ఉండాలి. ఎంత శ్రమనైనా ప్రభువు కొరకు, ఆయన సువార్త కొరకు, ఆయన అప్పగించిన పని కొరకు సాక్ష్యం ఇవ్వడంలో మనం ఎంతైనా ప్రాణమును ప్రియమైనదిగా ఎంచుకున్నంతగా ప్రభువును మనం ప్రేమించాలి, సేవించాలి, ఆయన కొరకు మనం జీవించాలి. అందుకని ఆయన పరిచర్యలో, శ్రమలో మాదిరికరమైన వాడుగా మనకు కనబడుతున్నాడు. పరిచర్యలో మాదిరికరమైన వాడు. ఎంత మాదిరికరమైన వాడంటే ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధపడేంత మాదిరికరమైన వాడు. నేను మీకు ఇలా జ్ఞాపకం చేస్తాను. చాలా సంవత్సరాల క్రితము మేము ఒక ప్రాంతంలో సువార్త చెప్పడానికి, ఆల్రెడీ అక్కడ సంఘం ఉంది, ఒక వరుస క్రమంలో సువార్త చెప్తూ వారి దగ్గర కూడా సువార్త చెప్పడానికి, ఆ ప్రాంతంలో కూడా చెప్పడానికి సిద్ధపడి వారికి ముందు సమాచారం అందించి మా సొంత ఖర్చులతో మేమే కొంతమంది సహోదరులు వెళ్ళాం. వెళితే వాళ్ళు అన్నారు, కాదు భోజనాల ఖర్చులు మేము పెట్టుకుంటాం, మిగిలినవి మీరు పెట్టుకోండి అన్నారు. రైట్, మంచిది అనుకున్నాము, వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ సంఘ పెద్దలు మేమేమన్నామంటే, ఆయన పెద్దవాడు, వయసులో పెద్దవాడు, ఏమన్నామంటే, అంకుల్ మీరు ఉదయాన్నే 5 గంటలకు వచ్చి ప్రార్థన చేస్తే మేము ప్రయాణం ప్రారంభిస్తాము, ఈలోపు మేము కావాల్సిన అన్ని సిద్ధపరచుకుంటాము, మీరు జస్ట్ 5 గంటలకు రండి, ప్రార్థన చేయండి, మేము వెళ్ళిపోతాము అని అంటే ఆయన అన్నాడు, అయ్యా నాకు మంచు పడదయ్యా అన్నాడు. అది డిసెంబర్ నెల, తెల్లవారుజామున మంచు ఎక్కువ ఉంటుంది కదా, నాకు ఆరోగ్యరీత్యా మంచు పడదు, అందుకని నేను రాలేను, నేను సాయంత్రం కలుస్తాను, మీరు ప్రార్థన చేసుకొని మీరు పని ప్రారంభించండి అన్నాడు. ఆరోగ్య సమస్య కాబట్టి దాన్ని మనం ఎవరైనా కన్సిడర్ చేయాలి. సరేనని మేమే ప్రార్థన చేసుకున్నాము, కొనసాగాము. 3 దినాలు పరిచర్య చేసాము. పరిచర్య చేస్తే ఆ పరిచర్యలో భాగంగా మాకు సంగతి తెలిసింది. మేము ఆ సంఘం ఉన్న ప్రధానమైన పట్టణంలో మేము పత్రికలు పంచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక కుటుంబం వారు ప్రార్థన చేయడానికి పిలిచారు. వెళ్ళాము. వెళ్తే ఇంట్లో క్యాలెండర్ అది ఉంది. వాళ్ళతో మాట్లాడుతుంటే, ఎక్కడి వాళ్ళు మీరు, ఈ గ్రామంలో వాళ్ళ భాష కొంచెం తేడా ఉంది. ఎక్కడి వాళ్ళు అంటే, మేము గుంటూరు వాళ్ళం అన్నారు. గుంటూరు వాళ్ళు ఇక్కడికి వచ్చి మీరు వచ్చి ఎంతకాలం అయింది అని అంటే, 10 సంవత్సరాలు అయిందండి అన్నారు. మీరు గుంటూరులో ఏ సహవాసానికి చెందిన వారంటే, మేము బ్రదరన్ సహవాసానికి చెందిన వారు అన్నారు. ఇక్కడే ఎక్కడికి వెళ్తున్నారంటే, హోసన్నా చర్చికి వెళ్తున్నామని చెప్పినారు. అదేంటి ఈ పట్టణంలో బ్రదరన్ అసెంబ్లీ ఉంది కదా, మీరు అక్కడికి వెళ్ళలేదంటే, మాకు తెలియదు అన్నారు. మాకు తెలియదు. ఎందుకు తెలియదు అని అంటే, మాకు ఎప్పుడు వాళ్ళు తారసపడలేదు. సహజంగా మన స్థానిక సంఘాల వారు దాదాపుగా ఎక్కువ భాగము సువార్త ప్రకటనలో ముందుంటారు. అంటే వాళ్ళు వచ్చి 10 ఏళ్ళు అయినా కూడా ఈ స్థానిక సంఘము ఎప్పుడే గాని సువార్త ప్రకటించినట్టుగా లేదు. వ్యక్తిగతంగా కానీ సంఘంగా కలిసి కానీ సువార్త ప్రకటనలో వారు వెనకబడిన వారుగా కనబడుతున్నారు. అదొక రీజన్, అదొక కారణం కనబడుతుంటే, రెండవ కారణం, నాకు చలి పడదు, నేను సాయంత్రం వస్తాను అని చెప్పిన సంఘ పెద్ద గారు సాయంత్రంగా వచ్చాడు. అయిపోయింది, ఆ 3 దినాలు అయిపోయాయి. నేను ఒకసారి పని మీద ఒక బస్ స్టేషన్లో దిగాను. నేను బస్ స్టేషన్లో దిగితే ఈ సంఘ పెద్ద గారు రాత్రి 1 గంట సమయంలో నాకు ఆ బస్ స్టేషన్లో కనబడ్డాడు. 1 గంట సమయం రాత్రి. ఆయనకు వందనాలు చెప్పాను. ఏంటి అంకుల్ ఈ సమయంలో ఇక్కడ ఉన్నారు అనంటే, నేను ఆఫీస్ పనికి నిమిత్తమై, డిఓ ఆఫీస్ పని నిమిత్తమై, ఆఫీస్ నిమిత్తమై ఒంగోలు వెళ్ళి వస్తున్నానయ్యా అన్నాడు. మరి ఇక్కడ ఎందుకు ఆగిపోయారంటే, నేను వచ్చేసరికి ఆఖరి బస్సు వెళ్ళిపోయింది, ఇక తప్పదు ఇక్కడ ఆగిపోవాలన్నాడు. ఎప్పటిదాకా ఉంటారంటే, తెల్లవారుదాం 5 గంటలకు మాకు బస్సు అప్పటిదాకా ఉండాలన్నాడు. అయినా నైటే వెళ్ళిపోతాను,
అన్న కారణం చేత స్వెటర్లు లేదు, మఫ్లర్లు లేవు, శాల్వాలు లేవు, ఏమి లేవు, బేర్ బాడీతో అంటే ప్యాంట్ షర్ట్తో ఉన్నాడు. మరి ఎలా ఉంటారు అంటే, ఏం చేద్దాం అయ్యా, ఇక్కడే కూర్చుంటాను బస్ స్టాండ్లో అన్నాడు. మరి చలి పెట్టదా అప్పుడు? మంచు గిట్టదు కదా, మంచు పడదా? ఈ సంగతి ఎందుకు చెప్తున్నానంటే, మనము దైవిక సంబంధమైన విషయాల్లో పౌలు గారు అన్నాడు, నేను ప్రభువును గూర్చి సాక్ష్యం ఇచ్చే విషయంలో నా ప్రాణం కూడా నాకు ప్రియమైంది కాదు. ఎందుకనంటే ప్రభువుకు సాక్షిగా జీవించాలి. కాబట్టి సాక్ష్య జీవితంలో మాదిరికరంగా ఉండాలి. సాక్ష్య జీవితంలో ప్రభువు కోసము ఎంత త్యాగమైనా చేస్తాను అనే మాదిరిని సంఘానికి కనపరచవలసిన వారమైన, ఎంత మాదిరికరమైన మారుగా ఉండాలంటే, సంఘము మనల్ని చూస్తున్నప్పుడు ఇన్స్పిరేషన్ పొందాలి. అంత పెద్దోడే ఇంత శ్రమ పడుతుంటే, అంత పెద్దోడే వెనకడుగు వేయకుండా ఉంటే, మనము అంటూ యవనస్తులు మన వెనక వచ్చేవారు మనల్ని గమనిస్తున్నప్పుడు వారు ముందుకు రావడానికి సిద్ధపడాలి. కాబట్టి మూడవ మాదిరి ప్రభువుకు సాక్షిగా జీవించడంలో మాదిరి, ప్రభువు కొరకు త్యాగం చేయడంలో మాదిరికరమైన వాడుగా పౌలు గారు కనబడుతున్నాడు. 2 మాటలు పెడదాం. సాక్ష్య జీవితంలో మాదిరి, త్యాగభరితమైన జీవితంలో మాదిరి. అందులోనే మనం ఇంకో మాట మనం చదువుదాం చూడండి. 24వ వచనంలో ఆయన ఏమన్నాడంటే, నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్య అన్నాడు. అంటే నేను పొందిన ఈ పరిచర్య, నేను చేసే ఈ పని నా సొంతంగా నేను చేయడం లేదు, ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వలన పొందితిని. అంటే అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు వలన పొందకుండా ఏ పని చేయకూడదు అని అర్థం. యేసు ప్రభు వలన పొందకుండా ఏ పని చేయడం లేదు. సంఘాల్లో మనకు సమస్యలు ఎక్కడ అనంటే, సీనియర్స్ అని ఇవ్వడము, ఉద్యోగస్తులని ఇవ్వడము, ధనవంతులని ఇవ్వడము, చాలా కాలం నుంచి సంఘాల్లో ఉంటున్నారని ఇవ్వడము, వీళ్ళ బలగం ఎక్కువ అని ఇవ్వడము, వీళ్ళ కుటుంబాలు ఎక్కువ అని ఇవ్వడము, ఇలాంటి కారణాల చేత సంఘాల్లో పరిచర్యను అప్పగిస్తున్నారు. అయితే ఇక్కడ పౌలు గారు మనకి ఏం చెప్తున్నాడంటే, ఈ పరిచర్యను పౌలు గారు చదివినవాడు, విద్యావంతుడు. నేను విద్యావంతుణ్ణి కాబట్టి ఈ పని చేస్తున్నాను అనలేదు. బలం కలిగిన వాడు, పరిచయుల కుటుంబానికి చెందినవాడు, సమాజంలో బలవంతుడు. నేను బలం కలిగిన వాడిని కాబట్టి పరిచర్య చేస్తున్నాను అనలేదు. రాజకీయంగా బలవంతుడు, రోమా పౌరసత్వం కలిగిన వాడు. నేను రోమా పౌరసత్వం కలిగిన వాడిని కాబట్టి ఈ పని చేస్తున్నాను అనలేదు. ఈ పనికి మ్యాండేటరీ ఏంటి? ఈ పనికి మూలమైన సంగతి ఏంటి అనంటే, ప్రభువు నాకు ఈ పని అప్పగించాడు, నేను ప్రభువు వలన పొందితిని. మనము రొట్టె విరిచే కూడికలో ప్రభు వలన పొందితిమి, ప్రభు అప్పగించింది అని అంటూ ఉంటాం. అది మాత్రమే కాదు, మనము పరిచర్య చేయడానికి కూడా, నాయకత్వం వహించడానికి కూడా, పెద్దలుగా ఉండడానికి కూడా మనకు మాదిరి ఏంటి అంటే, ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు, ఈ పరిచర్యను ప్రభు వలన పొందిన పరిచర్య, నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్య అనే మొక్క పట్టుకుందాం. 24వ వచనం, నేను ఈ పరిచర్యను ప్రభు వలన పొందాను. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, ఈ సంగతి మనం ఆలోచిస్తున్నప్పుడు ఇది ప్రభు వలన నాకు అనుగ్రహింపబడింది అనే స్పృహ ఉండాలి. ఇది ప్రభు వలన పొందాలి. ప్రభు ఇవ్వకుండా దాన్ని చేపట్టడం చాలా చాలా ప్రమాదం. ప్రభువు ఇవ్వకుండా ఇచ్చింది ఏదైనా, ప్రభువు ఇవ్వకుండా చేపట్టింది ఏదైనా నష్టానికి కారణం అవుతుంది. మనం ఎరుగుదము, దావీదు తర్వాత సొలొమోను రాజు కావాలి, అది దైవిక ప్రణాళిక. కానీ అబ్షాలోము ప్రత్యేకమైన ప్లానింగ్ వేసి
అబ్షాలోము తాను రాజు అయ్యాడు. ఏమైంది? అబ్షాలోము నష్టపోయాడు, అబ్షాలోమును అనుసరించిన వారు కూడా నష్టపోయారు. అబ్షాలోమును అనుసరించిన వారు కూడా నష్టపోయారు. సంఘాల్లో మనం ఈ విషయాన్ని జ్ఞాపకం పెడదాము. ఎవరినైనా ఒకరిని మనము సంఘంలో నాయకులుగా, పెద్దలుగా మనం ప్రకటన చేసే ముందు గుర్తుపెట్టాల్సిన సంగతి ఏంటంటే, ప్రకటించేవారేమి, నన్ను ప్రకటించండి అని కోరుకునేవారేమి, అందరము గుర్తుపెట్టాల్సిన సంగతి ఏంటంటే, ఈ పరిచర్యను ప్రభువు నా చేతికి ఇచ్చాడా, ఈ వరము నాకున్నదా, ఈ బాధ్యత చేయడానికి కావలసిన సామర్థ్యము నాకున్నదా అని ఎవరికి వారు గమనించుకుంటే చాలా చాలా మంచిది. పేతురు గారు అన్నాడు కదా, బలిమితో కాదు అన్నాడు. బలిమితో కాదు అంటే బలగం ఉంది కాబట్టి, ధనం ఉంది కాబట్టి, ఆస్తి ఉంది కాబట్టి, సీనియారిటీ ఉంది కాబట్టి ఈ స్థానంలోకి వస్తాను, ఈ పని చేస్తాను అని అంటే చాలా పొరపాటు చేస్తాం మనం. అది కాదు మన పని, అది కాదు మన డ్యూటీ. ప్రభు అప్పగించాడా అన్నదే చాలా ముఖ్యమైనది. ప్రభు అప్పగించకపోతే మనం ఎంత సీనియర్స్ అయినా, మనం ఎంత బలంగా ఉన్నా, మన వెనక ఎంత బలగం ఉన్నా, ఈ పని నాది కాదు అని తప్పుకోవడం క్షేమకరం. మనకు క్షేమం, సంఘానికి క్షేమం. సంఘక్షేమాన్ని చూసే ఆలోచనతో మనం అలా ఉందాం, మనకు అది మేలుకరం. కాబట్టి పౌలు గారు సాక్ష్యం ఇవ్వడంలో మనకు మాదిరికరమైన వాడుగా కనబడుతున్నాడు. తర్వాత మనం జ్ఞాపకం పెడదాము, ఈ పరిచర్యను నేను ప్రభువు వలన పొంది తిని, ఎవరి ద్వారా పొందాడో అన్న స్పృహ పౌలు గారు చాలా స్పష్టంగా కలిగినవాడు. అందుకని పెద్దలకు కూడా ఆ మాట అన్నాడు. చూడండి 28వ వచనంలో కదా ఆ మాట ఉంది. వచనం 28లో, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెను అన్న. పరిశుద్ధాత్మ ద్వారా మన నియామకం జరగాలి. పరిశుద్ధాత్మ ద్వారా మన నియామకం జరగాలి అంటే అర్థం ఏంటంటే, ముందుగా వ్యక్తిగతంగా మనకు స్పష్టత ఉండాలి. నిజంగానే దేవుడు నాకు ఈ పని చేసే సామర్థ్యం ఇచ్చాడా అన్నది మనకే తెలిసి ఉండాలి. మనకే తెలిస్తే, ఒకవేళ పొరపాటున మన తోటివారు, అన్న మీరు సంఘ పెద్దగా ఉండండి, మీరు చాలా కాలం నుంచి ఉంటున్నారు, సీనియర్స్ అని అంటే, కాదండి నాకు ఆ వరం లేదని మనం మర్యాదగా చెప్పి తప్పుకోవడం మంచిది. అలా కాకుండా బలంతో, ఫోర్స్తో రాజకీయాలు చేసుకొని, బలగాలు కూర్చుకొని, గుంపులు కూర్చుకొని మనము ముందుకు సాగడము చాలా చాలా ప్రమాదకరం. పౌలు గారు ఆ మాట స్పష్టంగా రాస్తున్నాడు 2 సార్లు. నా మట్టుకు నాకు ఈ పనిని ప్రభు అప్పగించాడు అని రాస్తున్నాడు. మీ మట్టుకు మీరు కూడా పరిశుద్ధాత్మ ద్వారా అప్పగింపబడిన మందన్న సంగతి జ్ఞాపకం పెట్టుకోండి. పేతురు గారు కూడా రాశాడు, మీకు అప్పగింపబడినది అంటే మీ పైన ఒక ఆయన ఉన్నాడు, ఆయన ద్వారా మీకు ఈ పని అప్పగింపబడిందా లేదా పరిశీలన చేసుకున్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ పరిశీలన మనకు చాలా అవసరము. మిగిలిన సంగతులు తర్వాత మనం ఆలోచించాలి. ప్రభువారు మన కొరకు ఈ మాటలు దీవించాలి. ప్రార్థన చేయాలి. మహిమగల తండ్రి, మీకు స్తోత్రాలు. ఇంతవరకు మా దృష్టిలో ఉంచిన సంగతులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ సంగతుల్లో మా ముందున్న భక్తులు మాకు ఎలాగో మాదిరికరంగా ఉన్నారో మేము అలా జీవించడానికి కృప చూపించండి. సంఘంలో ముందుని నడిపించేవారుగా మేము మాదిరికరంగా అన్ని విషయం పౌలు గారి వలె ఆయన నడుచుకోవడంలో, పౌలు గారి వలె ప్రవర్తించడంలో, పౌలు గారి వలె సాక్ష్యం ఇవ్వడంలో, పౌలు గారి వలె త్యాగంగా బ్రతకడంలో, ఇది ప్రభువు వలన పొంది కలిగి జీవించడం మనం పరిశీలన చేసుకోవడానికి కృపను ఇచ్చింది. ఆమేన్. ఆమె మంచిది.
చక్కటి వాక్య పరిచయం జరిగించిన మన ప్రియులు దేవుని దాసులు ప్రభాకరరావు అన్నకు కాన్ఫరెన్స్ తరఫున మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాం. పౌలు జీవితంలో మాదిరి, ప్రవర్తనలో మాదిరి, భక్తిలో మాదిరి, సాక్షులు జీవించడంలో మాదిరి ఈ విషయాలు మన ముందుకు తీసుకొచ్చారు. మనం కూడా అన్ని విషయాల్లో ప్రేమించడంలో మాదిరి, పరిచయటంలో మాదిరిగా ఉండటానికి దేవుడు మనలో కూడా మరి జ్ఞాపకం చేసుకుని అలా నడిపించడానికి తన మహాకృప చూపును కాగా చిన్న వాటిని మనం మర్చిపోక మనం ఏమున్నాయో దేవునికి ఆయుష్కరమైనవి మన ఇష్టాసనకు దీంతో ప్రవర్తిస్తున్నామో వాటిని మనం గమనించుకొని తగ్గించుకొని వాక్యానుసరముగా జీవించుతాం. పౌలు అన్నారు, నేను దేవుని ప్రభువుకు మాదిరిగా ఉన్నాను, నన్ను పోలి నడుచుకుంటున్నారు. అలాగే ప్రభువును పోలి నడుచుకుంటానికి దేవుడు సహాయం చేయొచ్చు కాక వాక్యం అందించిన దేవుని దాసులకు మరొకసారి ఈ జూమ్ కాన్ఫరెన్స్ తరఫున ప్రేమందనాలు తెలియజేస్తున్నాం. అలాగూ మరి చివరిగా ఎరపరెడ్డేనా ఎరపరెడ్డేనా వందనాలు చివరిగా ప్రార్థించాను. తండ్రి మహాపరిశుద్ధుడా, మీ నామానికి స్తోత్రాలు. ఉదయకాలం ప్రేమించి మాకు ఇచ్చిన మార్నింగ్ కాన్ఫరెన్స్ సహవాసాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. మీ దాసుని బలపరిచి మీ పక్షాన్ని నిలిపి ఆత్మీయ సంగతులను మాకు అందించినందుకు వందనాలు తండ్రి. ప్రభువా, మరి మా జీవితంలో లోటుగా ఉన్న వాటిని సరిదిద్దుకొని నైనా మరి యొక్క పరిచర్య జీవితంలో మా ప్రభా ఇంకా మేము తెలుసుకోవాల్సిన నైనా తండ్రి మరి ఆత్మీయ పాఠాలను మీరు మాకు నేర్పిస్తున్నారు. స్తోత్రాలు. ఇది నా వాక్య పరిచర్యను బట్టి స్తుతిస్తున్నాం. నైనా మీ మాటలు వినే భాగ్యం ఇచ్చారు. ఇవి ప్రభా తండ్రి మరి మేము వాటిని జ్ఞాపకం చేసుకొని సరిదిద్దుకొని సరిచేసుకునే భాగ్యము మీరు మాకు దయచేయమని, ముందున్న సమయాన్ని ఆశీర్వదించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి దీన మనసుతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 మంచిది. ప్రార్థించిన ఏర్పడేందుకు వందనాలు తెలియజేస్తున్నాం. అంతేకాదు మొదటి నుంచి ప్రార్థించని సహకరించిన ప్రియులందరికీ తరఫున వందనాలు తెలియజేస్తూ వాక్యం అందించిన దాసులకు మరొకసారి జూమ్ తరఫున వందనాలు తెలియజేస్తూ సమయాన్ని నాకు అప్పచెప్పిన దాసులు బందవసనకు ఈ సమయాన్ని అప్పచెప్పిన